హాయ్ అమ్మ, బాగున్నారా? మీరు బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు కూరలు అవుతుంది కదా, ఎవరు స్పీడ్ చేద్దామని పరమాన్నం చేస్తున్నాను రుచి రైస్ తోటి. ఈ రైస్ షాపుల్లో దొరుకుతాయమ్మా. ఇవి చాలా బాగుంటుంది అనమాట పరమాన్నంకి. అవి తీసుకొచ్చాడు. పావు చీర ఉంటుంది. అది పావు చీర అయితే పప్పు ఒక 50 గ్రాములు పచ్చెనగపప్పు, బెల్లం 1 కేజీ తీసుకున్నానమ్మా. 100 గ్రాములు సగ్గుబియ్యం, కొబ్బరి కొంచెం మాదిరి చెప్ప, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నెయ్యి, ఎలాచి పౌడర్ అమ్మా, కస్టర్డ్ మిల్క్, పాలు 1/2 లీటర్ తీసుకుని ఇంకో పావు సేరు పాలు తీసుకున్నా. మరగబెట్టి ఉంచాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కడగాలగా ఈ ముందు కడుక్కుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కడిగాను. కుక్కర్ మామూలుగా పెట్టను, కుక్కర్లో ఉడితమే కానీ కుక్కర్ పెట్టను, మామూలుగానే ఉడికించుకోవాలి. 1/2 లీటర్ పోతున్నాం నీళ్ళు. 1/2 లీటర్. దానిలోనే సగ్గుబియ్యం కూడా సన్నగుండయిగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం కూడా వేసేస్తున్నాం. ఒక 20 నిమిషాల దాకా ఉడకాలమ్మా. ఇక ఎట్టు ఉడికిందమ్మా, బెల్లం వేసుకుందాం. బెల్లము పచ్చ బెల్లం కాకుండా కొంచెం కొడతంటే పాకం వచ్చే బెల్లం లాగా ఉండదు చూడు, అదైతే ఇసుక కూడా ఉండదు. ఆ బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకున్నాక కాసేపు ఉడకాలమ్మ, ఒక 5 నిమిషాలు. ఇది ఉడికిపోయిందమ్మా. కొంచెం చల్లారినాక పాలు పోద్దాం. బెల్లం కదా ఇరిగిపోతాయి. చల్లారినాక పాలు పోసి అప్పుడు వేపుకుని చేద్దాం. ఇక బాదం పప్పు పెడుతున్నానమ్మా. తెగినాక జీడిపప్పు వేసుకున్నాము. తర్వాత కిస్మిస్, కొంచెం కొబ్బరి ముక్కలు కూడా కొంచెం వేపుదాం, బాగుంటుంది. పచ్చి కొబ్బరి అమ్మ. వేపితే కొద్దిగా పరమాణంలో తగిలితే బాగుంటుంది. సరే తీసేద్దాం. ఏగిని వేసుకుందామమ్మా. కస్టర్డ్ మిల్క్ ఇది వేసినా పర్లేదు, అయిపోయినా పర్లేదు, కానీ టేస్ట్ కోసం చాలా బాగుంటుంది వేసుకుంటే. అందుకు పాలు వేస్తున్నానమ్మా. 30 లీటర్ పాలు మరగబెట్టి పక్కన పెట్టాను. ఇది అమ్మాయి ఉన్న కొద్దిసేపటికి దగ్గరికి అయ్యిద్ది, చిక్కబడి బాగుంటుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ అయ్యి తీసుకున్నాం. చూడండి అమ్మ ఎంత బాగా వచ్చిందో. తింటే మట్టి చాలా బాగుంటుందమ్మా. ఇది చేసుకుంది బ్రహ్మాండంగా ఉంటుంది. బియ్యం తెచ్చుకుని కానీ చేసుకుంటే నోట్లో వేసుకుని కరిగిపోద్ది. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా బాగుంటుందమ్మా. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సూపర్గా ఉంటుంది. ఇదిగమ్మా రెడీ అయిపోయింది. చక్కటి చేసుకుని తింటే చాలా మంచిది, ఒంటికి కూడా మంచిదమ్మా. చక్కగా తినండి. ఇది చూడండి చాలా బాగుంది. అది చేసుకుని తినండి అమ్మా. మరి అమ్మకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. చక్కగా చేసుకుని పిల్లల్లో మీరు ఎంజాయ్ చేయండి.